వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, 3 కేజీల చికెన్ కర్రీ వండుతున్నాను. ఇప్పుడు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 కేజీ ఆయిల్ పోసాను, పెద్ద బౌల్ పెట్టేసి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తానండి. చూడండి, ఇదిగోనండి, ఇది 3 కేజీల చికెను. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. 3 కేజీల చికెన్ అండి, ఇది చికెన్ కర్రీ వండుతున్నాను. చూడండి, 3 కేజీల చికెన్కి 3/4 కేజీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వేసాను. చూడండి, ఉల్లిపాయలు వేగాలి ఇప్పుడు. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగాలండి. చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాము. కూరకి రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నామండి. కాస్త పసుపు వేస్తున్నామండి. కూరకి సరిపడా మాత్రమే పసుపు వేసాము. తిప్పాలి. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతూ ఉన్నాయి. నేను 3 కేజీలకి ఒక 1/2 కేజీ అయితే ఆయిల్ పోసానండి. వేరుశనగ నూనె పోసాను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. సౌరాన తనివో 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగాలండి కొంచెం. గరం మసాలా పౌడర్ వేస్తున్నామండి. ఒక 3 స్పూన్లు అయితే వేసాము. గరం మసాలా పౌడర్ 3 స్పూన్లు వేసామండి. అది కూడా తిప్పాలి. గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు పౌడర్ కొట్టి పెట్టుకున్నామండి, అది వేసాము. ఇప్పుడు చికెన్ వేస్తున్నామండి. 3 కేజీల చికెన్. చికెన్ కొంచెం వేగాలండి. సిమ్మిరకు నచ్చుదా?
స్టవ్ సిమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలి చికెన్. చూడండి, చికెన్ వేగేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ ఇలా వస్తుంది, పైకి వస్తుంది. అలా పైకి రావాలండి వాటర్, అప్పుడే టేస్ట్ ఉంటుంది చికెను. ఇలా వాటర్ లాగా వస్తుంది చూడండి, చికెన్ ఆయిల్ వాటర్ మొత్తం వస్తుంది చికెన్లో నుండి. అలా రావాలండి. చూడండి, 3 అర లీటర్లు వాటర్ పోస్తున్నారు. ఆ ముక్కలు మునిగే వరకు పోయాలండి వాటరు. ముక్కలు మునగాలి. అర లీటర్లు పోస్తున్నాము. కేజీకి అర లీటర్ వాటరు, 3 అర లీటర్లు. తిప్పండి బాగా. కూర ఉడుకుతూ ఉంది. రుచికి సరిపడా కారం వేస్తున్నామండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు 2 టీ స్పూన్లే వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా వేస్తున్నాము కారం. కలపాలి. దీనిలో 3 కేజీలకి ఒక పావు కేజీ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది కూడా వేస్తాము మేము, చూపిస్తాములేండి. చూడండి, కొబ్బరి పౌడర్ వేస్తున్నాము. కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. మిక్సీ పట్టామండి. ఆ కొబ్బరి పౌడర్ వేస్తున్నాము. వేసి తిప్పాలి. 3 కేజీలకి పావు కేజీ వేస్తున్నానండి కొబ్బరి పౌడరు. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మేమైతే ఒక కట్ట వేస్తున్నామండి. 3 కేజీలు కదా, 3 కేజీలకి ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాము. చూడండి, 3 కేజీలు చికెన్ అన్నమాట. కొత్తిమీర వేసేసాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు, కొంచెం గ్రేవీగా ఉండే వరకు కూర వండుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వండేసుకోండి. గ్రేవీగా ఉండే వరకు కూర వండేసుకోవాలి. చూడండి, కూర ఇలా ఉడకాలి. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలండి. మనం పోసిన ఆయిల్ అంతా పైకి రావాలి. గ్రేవీగా ఉన్నప్పుడు కూర దించేసుకోవాలండి. చూడండి, కూర ఉడికిపోయింది, గ్రేవీగా ఉంది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఇంతేనండి చికెన్ కర్రీ వండుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంతేనండి వీడియో. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. ఇదే చికెన్ కర్రీ ఉడికిపోయింది.